ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీమాత్రే నమ. శివాయ గురవే నమ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. శ్రీరామాయ నమ. శ్రీ గురుభ్యో నమ. ప్రియ భగవద్బంధువులారా, మీకు చౌడేశ్వరీదేవి యొక్క ఆవిర్భావ వృత్తాంతం తెలుసా? ఆషాఢ అమావాస్య రోజు ఆ తల్లి యొక్క జన్మదినం. ఆ సందర్భంగా ఆ తల్లి యొక్క కథని, ఎందుకు ఆవిర్భవించవలసి వచ్చింది మొదలైనటువంటి విశేషాలని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. చక్కగా వినండి. అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలోకంగా. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శంకరుడి యొక్క అనుగ్రహంతో బ్రహ్మదేవుడు దేవతలు, రాక్షసులు, జంతువులు, సర్పాలు, సూక్ష్మజీవులు, సముద్రజీవులు మొదలైన వాటన్నిటినీ సృష్టించాడు. ఆ తర్వాత శ్రీదేవి యొక్క దివ్య తేజస్సు సహాయంతో అమ్మవారు, శ్రీదేవి అంటే ఇక్కడ లక్ష్మీదేవి అని కాదు, శివుడి యొక్క శక్తి స్వరూపం, ఏకాదశి రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, నవబ్రహ్మలు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, అష్టదిగ్గజాలు అంటే 8 దిక్కుల భూమిని మోసేటటువంటివి, కూర్మ, వరాహ, అగ్ని, వాయు, ఇటువంటి వాటిని, రత్నాలని, అడవులని, మూలికలని అన్నీ కూడా సృష్టించాడు బ్రహ్మ. భగవంతుడి యొక్క సృష్టిలో జన్మించినటువంటి ఒకానొక రాక్షసుడు ఉన్నాడు, అంధకాసురుడు. వాడి పేరు అంధకాసురుడు. రెండోవాడు కుక్కుటాసురుడు. మూడోవాడు గజాసురుడు. నాలుగోవాడు వ్యాఘ్రాసురుడు. ఐదోవాడు మల్లాసురుడు. ఈ 5 శక్తివంతమైనటువంటి రాక్షసులు పుట్టుకొచ్చారు కదా. వాళ్ళు ఎల్లప్పుడూ దేవతలని, ఋషులని, మానవులని అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ వేధిస్తూ ఉన్నారు. ఆ రాక్షసులు మనుష్యులను తినేస్తున్నారు. ఋషులు చేసేటటువంటి యజ్ఞయాగాది క్రతువులని నాశనం చేస్తూ ఉన్నారు. తద్వారా ప్రజల్లో తీవ్రమైనటువంటి భయం ఏర్పడింది. ఈ 5 రాక్షసులు భయంకరమైన, దారుణమైనటువంటి చేష్టలు 3 లోకాలని పరిపాలించే దేవేంద్రుడికి కంటకింపుగా మారినాయి. భరించలేకపోయినాడు. వెంటనే ఇంద్రుడు తన మహాసైన్యంతో ఆ 5 రాక్షసుల మీదకి యుద్ధానికి వచ్చాడు. ఎప్పుడైతే దేవతల సైన్యం ఇంద్రుడి యొక్క నాయకత్వంలో వస్తూ ఉన్నదో అది చూసినటువంటి ఆ 5 రాక్షసులు అప్రమత్తమైనారు. పర్వతాల్లోని గుహల్లో దాక్కొని తమ ప్రత్యర్థులను ఆశ్చర్యపరచడానికి విచిత్రమైనటువంటి మాయా వ్యూహాలను పన్నారు. ఇది చూసినటువంటి దేవతలు కూడా తమ తమ వ్యూహాలను ప్రయోగించారు. ఆ సమయంలో అందుబాటులో ఉన్నటువంటి బాణాలు, సుత్తులు, గొడ్డళ్ళు, కొడవళ్ళు మొదలైన పదునైన ఆయుధాలతోటి దాడి చేశారు. ఇలా నిరంతరమైన దాడి కారణంగా రాక్షసుల యొక్క శరీరాలు రక్తసిక్తమైపోయినాయి. వెంటనే వాళ్ళు పిరికితనంతో హిమాలయ పర్వతాల్లో గుహల్లో దాక్కున్నారు. సరేలే, రాక్షసులు గుణపాఠం నేర్చుకున్నారు, ఇంకా ఎవరికీ వాళ్ళ వల్ల భయం ఉండదు అని మనసులో నిశ్చయించుకున్న ఇంద్రుడు తన సకల సైన్యంతో బయలుదేరి మళ్ళీ అమరావతి నగరానికి వెళ్ళిపోయినాడు. ఈ విధంగా దేవతల చేతిలో ఓటమి పాలైనటువంటి తర్వాత రాక్షసులు ఆలోచించారు, ఇలా కాదు, దేవేంద్రుడు ఎలా పరిపాలిస్తున్నాడో 3 లోకాలని మనం కూడా యావత్ ప్రపంచాన్ని పాలించే శక్తి మనం పొందాలి అని ఆలోచించారు ఈ 5 రాక్షసులు. చివరికి ఆ 5 రాక్షసులు బలం, పరాక్రమం పొందాలి అనుకొని
దేవతలను యుద్ధంలో ఓడించాలి అని నిశ్చయించుకున్నారు. అప్పుడు ఆ 5 రాక్షసులు ఒక పర్వతానికి వెళ్ళారు. అక్కడ శంకరుణ్ణి గురించి తపస్సు చేయటం మొదలుపెట్టారు. ఎలా? ఒక పెద్ద చెట్టు ఎంచుకున్నారు. ఆ చెట్టుకి శాఖలు ఉన్నాయి. 5 కొమ్మలని తలకిందులుగా పట్టుకొని అలాడుతూ ఉన్నారు. చూడండి, రివర్స్లో. అలనాడు మృత సంజీవిని విద్య కోసం శుక్రాచార్యుడు కూడా అలాగే చేశాడు శివుడిని గురించి. వాళ్ళు శ్వాస, ఆహారం ఈ రెండూ వదిలిపెట్టేశారు. ఈ విధంగా చాలా సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశారు. రాక్షసులే చేయగలరు తపస్సు, తక్కిన వాళ్ళు కష్టం. ఆ సమయంలో ఆ రాక్షసులు శంకరుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. గొప్ప భక్తితోటి జీవిస్తూ ఉన్నారు. ఇట్లా వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. అప్పుడు దయామయుడైనటువంటి బోళాశంకరుడు ప్రత్యక్షమైనాడు. నాయనా, మీ తపస్సుకు మెచ్చుకున్నాను, మీకేం కావాలి అని అడిగాడు. గొప్ప భక్తితోటి వాళ్ళు తమకు దేవతలు, రాక్షసులు, జంతువులు, పక్షులు వీటి వల్ల మరణం సంభవించకూడదన్నారు. అంతేకాదు, సదాశివ, మా రక్తపు బొట్టు ఒక్కటి పడిన భూమి మీద ఆ బొట్టు నుంచి లక్షలాది రాక్షసులు పుట్టాలి. అంతేకాదు, మేమెప్పుడు విజయం సాధించాలి, మాకు ఈ వరం ఇవ్వు అన్నారు. తథాస్తు అని పలికి వాళ్ళకి ఆ వరం ఇచ్చి అదృశ్యమైపోయినాడు శివుడు. శివుడు ఆ విధంగా వరం ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ 5 రాక్షసులు నిర్భీతిగా దేవతలని, ఋషులను వేధించడం మొదలుపెట్టారు. వాళ్ళ ఆధిపత్యాన్ని అంతం చేయగల శక్తి ఏదీ లేకపోవటం వల్ల వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నారు, విజయం పొందుతున్నారు. ఆ 5 రాక్షసులకి శక్తి, బలం ఎంత ఉన్నప్పటికీ వాళ్ళకి సంతానం మాత్రం కలగల. ఇది లోపం. అందుకని వాళ్ళకి అప్పుడప్పుడు ఏడుపు, సంతానం లేదు, సంతానం లేదని. ఎందుకని? అపుత్రస్య గతిర్నాస్తి, అది శాస్త్రం చెప్పింది. సంతానం లేకుండా తమకు మోక్షం లభించదు, తమ పితృదేవతలు సంతోషపడరు అని భావించి సంతానం కోసం విష్ణుమూర్తిని గురించి తపస్సు చేయడానికి ఆ 5 మహేంద్ర పర్వతానికి వెళ్ళారు. మహేంద్రగిరి ఆంజనేయ స్వామి లంకకి వెళ్ళటానికి ఎక్కినటువంటి పర్వతం. అది కర్ణాటకలో ఉంటుంది. క్షమించాలి, కర్ణాటక సముద్ర తీరం, దక్షిణ సముద్ర తీరంలో ఉంటుంది. కర్ణాటకలో ఉండేది కిష్కింధ పర్వతం, ఋష్యమూకం దాని పేరు. సరే, అక్కడ రాత్రి పగలు తేడా లేదు. నిద్ర, ఆహారం విడిచిపెట్టారు. శరీర స్పృహ లేకుండా ఉన్నది. ఏకాగ్రమైనటువంటి మనస్సుతోటి కఠోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నారు. కొంతకాలం గడిచింది. వాళ్ళ తపస్సుకు విష్ణుమూర్తి సంతోషపడ్డాడు. దర్శనమైంది. అప్పుడు ఆ రాక్షసులు ఆనందంగా విష్ణుమూర్తిని స్తోత్రం చేశారు. విష్ణుమూర్తి మీకేం వరం కావాలి అని అడిగితే ఆ 5 రాక్షసులు, మాకు సంతానం లేదు కాబట్టి సంతానం కోసం మేము మిమ్మల్ని తపస్సు చేసి మెప్పించాం కదా, మాకు సంతానం అనుగ్రహించు అన్నారు. అప్పుడు ఆ పద్మనాభుడు అన్నాడు, నాయనా, మీలో ఒక్కళ్ళకి ఒక కూతురు పుడుతుంది, మిగతా వాళ్ళు కొడుకులు పుడతారు. ఆమె పుట్టిన తర్వాత ఆమెని ఒక రాతి పెట్టెలో పెట్టండి. రాయితోటి పెట్టె తయారు చేయండి. ఆ పెట్టెలో ఆ అమ్మాయిని పెట్టండి, మెత్తటి ఆకులు అవి పరిచి. ఆ అమ్మాయికి 6 నెలలకు సరిపోను పాలు, వెన్న మొదలైనవి పెట్టి ఆ పెట్టె మూసేసి మీ రాజ్యానికి వెలుపల పెట్టండి. భూమిలో పెట్టమల్లా, భూమి మీదే పెట్టమన్నా. ఇది అప్పుడు మీ విజయాలన్నీ నెరవేరుతాయి, మీ కోరికలన్నీ నెరవేరుతాయి అని విష్ణుమూర్తి అదృశ్యమైపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఈ 5వ వాడు ఉన్నాడు మల్లాసురుడు. ఈ మల్లాసురుడు అనేటువంటి రాక్షసుడి భార్య ఒక అమ్మాయిని కన్నది. ఎట్లా ఉంది, వింతగా ఉంది ఆ పిల్ల, భయంకరమైనటువంటి ఆడపిల్ల.
ఆ సమయంలో రాక్షసులకు విష్ణుమూర్తి ఇచ్చినటువంటి వరం గురించి గుర్తొచ్చింది. విష్ణుమూర్తి యొక్క ఆదేశాల ప్రకారం 6 నెలలకు సరిపడా వెన్న పాలు ఆ పెట్టెలో పెట్టి వాళ్ళు ఆ పెట్టెను తమ రాజ్యం యొక్క సరిహద్దులకు అవతల ఒక బహిరంగ ప్రదేశంలో పెట్టారు, ఒక ఆరుబయట ప్రదేశంలో. అప్పటి నుండి రాక్షసులు భయము కోపంతో సమస్త ప్రజలని, దేవతలని, ఋషిగణాలని వేధించడం మొదలుపెట్టారు. ఈ వేధింపుల వల్ల దేవతలు భయపడిపోయారు. రాక్షసులను చంపడానికి మార్గం దొరకల వాళ్ళకి. వరమిచ్చిన శివుడితో కూడా రాక్షసులు యుద్ధం చేశారండి. తాను రాక్షసులకు వరమిచ్చిన కారణం వల్ల శివుడు కూడా జయించలేకపోయాడు. ఈ సంక్షోభం నేను ఇచ్చిన వరం వల్లనే అని భావిస్తూ ఉండగా విష్ణుమూర్తి ప్రత్యక్షమైనాడు. రక్షకుడు కదా ఆయన, ఉపాయం చేస్తాడు. శివుడు వెంటనే అత్యంత గౌరవంతో విష్ణుమూర్తిని పలకరించి, తనకు తెలియకుండానే రాక్షసులకు వరం ఇచ్చేశాను, అందుకే ఇప్పుడు రాక్షసులు దేవతలని మానవులని వేధిస్తున్నారు అని చెప్పాడు. దానికి విష్ణుమూర్తి ఒక చిరునవ్వు నవ్వి, తాను ఒక వరం ఇచ్చి రాక్షసుల్లో ఒకరు ఆడపిల్లలుగా ఒక్క అమ్మాయి పుడుతుందని నేను చెప్పాను. శంకర, వాళ్ళకి ఎప్పుడూ విజయాలే లభించాలని నువ్వు వరం ఇచ్చావు, కానీ నన్ను గురించి తపస్సు చేస్తే సంతానంలో ఒక ఆడపిల్ల పుడుతుందని నేను చెప్పాను. ఆ పసిపాపకి 6 నెలలకు సరిపడా పాలు వెన్న పెట్టి ఒక బండరాయి పెట్టెలో పెట్టండి అని చెప్పాను. ఆ తరువాత ఆ పెట్టెను రాజ్య సరిహద్దు బయట బహిరంగ ప్రదేశంలో ఉంచి కాపాడుకోమన్నాను. కాబట్టి అంతేకాదు, దేవతలని, ఋషులని, మానవులని ఇబ్బంది పెట్టద్దని కూడా నేను చెప్పాను అన్నాడు. అయితే రాక్షసులు వినకుండా మళ్ళీ దేవతలని, ఋషులను, ప్రజలను వేధించడం వల్ల వాళ్ళ ప్రవృత్తి అది. ఇప్పుడు శక్తివంతమైన రాక్షసులతో మన దేవతలంతా యుద్ధానికి సిద్ధంగా ఉండండి, రాక్షసులపై గెలవడానికి నేను అన్ని విధాలుగా మీకు సహాయం చేస్తా అని విష్ణువు హామీ ఇచ్చాడు. ఆ తర్వాత విష్ణుమూర్తి రాక్షసుల మీద యుద్ధానికి సిద్ధం కావడానికి అందరితో బయలుదేరాడు. ఆ తరువాత శివుడు నందీశ్వరుణ్ణి ఆదేశించాడు, చతురంగ బలాలని సిద్ధం చేయమన్నాడు. శివుడు ఉత్సాహంగా తన యొక్క సైన్యంతో ఈ 5గురు నివసించేటటువంటి ఆ పట్టణం మీదకి దాడికి బయలుదేరాడు. శివుడికి విష్ణుమూర్తి బాణంగా మారి ఆయన అమ్ముల పొదిలో కూర్చున్నాడు పోయి. ఆదిశేషుడు ధనస్సు యొక్క నారిగా మారిపోయినాడు. మేరు పర్వతం ధనుస్సు అయిపోయింది. ఇలా శంకరుడు బయలుదేరితే 4 వేదాలు అశ్వాలైపోయినాయి. బ్రహ్మదేవుడు సారథి అయిపోయినాడు. నంది, భృంగి, వీరభద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడా ఆయన ప్రక్కన చేరారు. ఆ రాక్షసులు గర్జిస్తూ ఉన్నారు. మొట్టమొదట శివుడు ఒక దూతను పంపించాడు. శివుడు సైన్యంతో మీతో పోరాటానికి వచ్చాడు, వెంటనే యుద్ధానికి సిద్ధం కండి అని కబురు చేశాడు. అప్పుడు ఈ రాక్షసులు అన్నారు, గతంలో శివుడు మా నుండి పారిపోయాడు, ఇప్పుడు మాతో పోరాటానికి వచ్చాడా? మేమెందుకు రావాలి? మేమే మా సైన్యాన్ని యుద్ధానికి పంపిస్తాం. ముందు మా సైన్యాన్ని ఓడిస్తే అప్పుడు చూసుకుంటాం. అసలు ఆయన్ని ఓడించడానికి మా దాకా ఎందుకు, మా సైన్యమే చాలు అన్నారు వాళ్ళ అహంకారంతో. ఆ అహంకారపూరిత వ్యాఖ్యలు విన్నటువంటి ఈ దూత, ఇప్పుడు నువ్వు ఇదంతా అహంకారంతో మాట్లాడుతున్నావు ఓ రాక్షసులారా, తొందరలోనే మీ అందరి అహంకారం, గర్వం తొలగిపోతాయి అని హెచ్చరించాడు. ఇది విన్నటువంటి రాక్షసులకి తీవ్రమైనటువంటి కోపం వచ్చింది. వాళ్ళు ఆ దూతను చంపకుండా వాళ్ళ రాజ్యం నుంచి బయటికి పంపించేశారు. ఆ దూత శివుడికి జరిగిందంతా వివరించాడు. వెంటనే శివుడి యొక్క సైన్యం గర్జిస్తూ యుద్ధం మొదలుపెట్టింది. రాక్షస సైన్యం యొక్క తలకాయలను నరికి నేల మీద పడేస్తూ ఉన్నారు.
తాము యుద్ధంలో ఓడిపోతున్నామని భావించినటువంటి ఆ రాక్షస సైన్యం యుద్ధభూమి నుండి పారిపోతూ జరిగినటువంటి వివరాలన్నీ వాళ్ళ 5గురికి తెలియజేశారు, వాళ్ళ రాజుగారులకి. ఇది విన్న తర్వాత ఈ 5గురు శక్తివంతమైన రాక్షసులు కదా, వాళ్ళకి తీవ్రమైన ఆగ్రహం ఆవేశం వచ్చినాయి. మేము శివుణ్ణి ఇప్పుడే చంపుతాం అని అన్నారు. వాళ్ళు గొప్ప శక్తి గల ఆ సైన్యాన్ని వెంటబెట్టుకొని దైత్య సైన్యాన్ని దాడి చేశారు. అప్పటికి సూర్యాస్తమయం అయింది. ప్రజల యొక్క దుఃఖాన్ని అంతం చేయడానికి నక్షత్రాల సమూహంతో చంద్రుడు ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్నాడు. చంద్రోదయం కాగానే రాక్షస సైన్యం యుద్ధభూమికి వెళ్ళమని మళ్ళీ ఆజ్ఞాపించారు ఆ 5గురు. మేము రాత్రికి అదనపు సైన్యం మరియు యుద్ధ సామాగ్రితో వస్తాము, ఎందుకంటే రాత్రి సమయంలో మన రాక్షసులకి బలం రెట్టింపు అవుతుంది, శక్తి ధైర్యం కూడా మనకు లభిస్తాయి. కాబట్టి మన శత్రువు మీ చేతిలో ఖచ్చితంగా చంపబడతాడు. ఒకవేళ అలా గనక చంపబడకపోతే వెంటనే మేమే వస్తాం, మేము 5గురం వచ్చి క్షణకాలంలో వాళ్ళందరినీ చంపి మీకు ఆనందం కలిగిస్తాం. ఈ విధంగా మీరు గొప్ప ధైర్యంతో యుద్ధానికి వెళ్ళండి అని ప్రేరేపించారు తమ సైన్యాన్ని ఆ 5గురు. ఒక్క నిమిషం కూడా విశ్రాంతి లేకుండా రాక్షస సైన్యం మళ్ళీ బయలుదేరారు. మళ్ళీ దేవతల సైన్యము వెళ్ళింది. ఇద్దరు పోరాడుతున్నారు. యుద్ధభూమి అంతా ఎర్రటి రక్తంతో నిండిపోయింది. అనేక రాక్షసుల యొక్క శరీర భాగాలు భూమి మీద పడిపోయినాయి. రాక్షసులు నిర్భయంగా పోరాటం చేస్తూ ఉన్నారు. అది చూసినటువంటి శివుడు వాళ్ళ మీద నిరంతరము బాణప్రయోగం చేసి చంపేస్తూ ఉన్నాడు. తమ సైన్యం ఎప్పుడైతే హతమైపోతున్నదో చూసినటువంటి ఆ 5గురు రాక్షసులు తీవ్రమైన ఆగ్రహానికి లోనయ్యారు. దేవతా సైన్యం మీద కోపంతో భయంకరమైన దాడి చేశారు. శివుడు ఆ 5గురు రాక్షసులతోటి పగలు రాత్రి తేడా లేకుండా పోరాడుతూ ఉన్నాడు. రాక్షసులతో నిరంతర యుద్ధాల వల్ల అలసిపోయాడు శంకరుడు. అప్పుడు ఆ శంకర భగవానుడి యొక్క నుదిటి నుండి చెమట కారుతూ ఉన్నది. అసలు మామూలుగా దేవతలకి చెమట ఉండదు, కానీ ఇక్కడ అమ్మవారిని సృష్టించాలి, అందుకని నుదిటిన చెమట వచ్చేటట్టు. గతంలో అలాగే చెమట వచ్చింది. సతీదేవి వియోగంతో భయంకరమైన తపస్సు చేయటం వల్ల ఆ కర్మజలాన్ని భూమి తాగింది. కుజుడు అనేటువంటి వాడు పుట్టాడు, ఆయనే గ్రహం అంగారకుడు. ఇప్పుడు కూడా అలసట వచ్చింది. ఆ నుదుటి మీద ఉండేటువంటి చెమటని వేలుతో తీసి ఇట్లా చల్లాడు కిందకి, అంతే. చూడండి, అప్పుడు ఆ విసిరినటువంటి ఆ కర్మజలం నేరుగా వాళ్ళు అక్కడ ఒక పెట్టి పెట్టారుగా, రాతి పెట్టే, ఒక అమ్మాయిని దాంట్లో పెట్టి ఆ పెట్టి మీద పడింది. వెంటనే ఆ రాతి పెట్టె ముక్కలైపోయింది. ఆ పెట్టె నుండి అగ్నిమయ రూపంతో అనంతమైన శక్తితోటి గద, ఢమరకము, త్రిశూలము మొదలైన ఆయుధాలు ధరించి భయంకరమైన కళ్ళు, పదునైన పొడవాటి దంతాలు కలిగినటువంటి ఒక వింత రూపం సింహం మీద కూర్చొని కనపడింది. జై శ్రీ చాముండేశ్వరి చౌడేశ్వరి దేవికి జై. అప్పుడు చౌడేశ్వరి దేవి అవతరించింది. ఈ చౌడేశ్వరి దేవి ఆ తరువాత దేవాంగులకు కులదైవంగా మారిందండి. మేము జాండ్రపేటలోనే ఉంటాం, అక్కడంతా దేవాంగులు. ఆ దేవాంగులకి కులదైవం చౌడేశ్వరి మాత. అందుకని వాళ్ళు ఆషాఢ పౌర్ణమి రోజు తప్పకుండా చేస్తారు. మేము ఆ రోజు ఒక లోకల్ హాలిడే కూడా ఇచ్చేస్తాం, ఎందుకని పిల్లలు ఎవరు రారు బడికి. ఆ ఉద్దేశంతో అటువంటి చౌడేశ్వరి మాత గుడి మాకు జాండ్రపేటలోనే రోడ్డుకి అవతల విశ్వనాథపురం అని అందులో ఉన్నది. మా గురువుగారు ప్రసాద్ మాస్టర్ గారు మరి అక్కడ చక్కగా అనేక కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో మా వన సమారాధనలు కూడా అక్కడే జరుగుతూ ఉంటాయి. దసరా ఉత్సవాల్లో ఒకరోజు మన బ్రాహ్మణుల ద్వారా కార్యక్రమాలు అక్కడ జరిపిస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి దేవాలయం అది. సరే, అసలు కథలోకి వెళితే, ఆ చౌడేశ్వరమ్మ యొక్క శక్తివంతమైన అగ్నిమయమైన రూపాన్ని చూసిన తర్వాత
రాక్షస సైన్యం అంతా భయంతో పరిగెత్తడం మొదలుపెట్టారు. అప్పుడు శివుడు ఆవిర్భవించినటువంటి ఆ చౌడేశ్వరి దేవి వైపు చూస్తూ ఈమె దేవీ మాయా అని భావిస్తూ రాక్షసులను సంహరించడానికి అవతరించినటువంటి శ్రీ చౌడేశ్వరీ దేవి ఈమె అని విష్ణుమూర్తి చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకున్నాడు. మహాశక్తి ఈ చౌడేశ్వరీ దేవి అని అందరూ నమస్కరించారండి. దేవతలు అందరూ నమస్కరించారు. భుజంగ భూషణ్ అన్నారు. నేను రమాకాంతుడైనటువంటి విష్ణువు వరం వల్ల పుట్టాను. గతంలో కూడా కృష్ణావతారం అప్పుడు కూడా మరి ఆమె జన్మించింది మహామాయ. ఇప్పుడు కూడా నేను రమాకాంతుడి యొక్క వరం వల్ల పుట్టాను. ఇప్పటి వరకు ఈ రాతి పెట్టెలో కఠోరమైన తపస్సు చేస్తూ ఉన్నాను. మీ చెమట చుక్క వల్ల ఓ శంకర ఈ రాతి పెట్టె పగిలిపోయి ఈ యుద్ధంలో మీకు సహాయం చేయడానికి నేను ఇక్కడికి ఆవిర్భావం చేశాను అన్నది. ఈ చౌడేశ్వరీ దేవి మాటలు విని శంకరుడు చాలా సంతోషపడ్డాడు. తక్షణమే ఈ చౌడేశ్వరీ దేవి ఆ 5 రాక్షసుల మీద దాడి చేసేసింది. ఆ 5 రాక్షసులు అమ్మవారి వైపు ఆయుధాలు విసరడం మొదలుపెట్టారు. అప్పుడు చౌడేశ్వరి అమ్మవారు ఆ ఆయుధాలన్నింటినీ చాలా తేలిగ్గా విరక్కొట్టేసింది. ఇది చూసినటువంటి ఆ 5 రాక్షసులు కోపంతో చాలాసేపు పోరాటం చేస్తూనే ఉన్నారు. చిట్ట చివరికి శ్రీ చౌడేశ్వరీదేవి వజ్రాయుధం, పెద్ద ముళ్ళు, బాణం మరియు ఖడ్గం మొదలైన ఆయుధాలను ప్రయోగించి 5 రాక్షసుల యొక్క తలకాయలు తరిగేసింది. జై జగన్మాత చౌడేశ్వరికి. ఈ పరిస్థితికి మరియు రాక్షసుల మీద సాధించినటువంటి విజయానికి సంతోషపడ్డటువంటి శంకరుడు రాక్షసులను సంహరించి సత్తాను కాపాడేటటువంటి వరాన్ని ఆమెకు ప్రసాదించాడు. అంటే ఒక గొప్ప శక్తిని నీకు ఇస్తున్నాను అన్నాడు. ఆ తరువాత 360 మంత్ర అక్షతలను కూడా అమ్మవారికి ఇచ్చాడు. అందుకనే అమ్మవారి నామానికి ముందు శ్రీ 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 అని 3 సార్లు పెట్టాలట. శ్రీ 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 చౌడేశ్వరి మాతకి నమస్సులు అని మనం చెప్పుకుంటాం. ఆ అవతారం ధరించినటువంటి రోజు ఆషాఢ అమావాస్య. అందుకని దేవాంగులు మాత్రం చక్కగా ఉత్సవాలు అప్పటి నుంచి నడిపిస్తూ ఉన్నారు. అయితే మన హిందువులందరం కూడా ఆ అమ్మవారిని కొలుస్తున్నాం. ఎందుకని ఆ అమ్మవారు సాక్షాత్తు పార్వతీదేవి యొక్క అంశతో వచ్చిందే, జగదంబ యొక్క అంశతో వచ్చిందే. అందువల్ల అటువంటి జగన్మాత విష్ణువు యొక్క వరం వల్ల వాళ్ళకు పుట్టి వాళ్ళ వంశాన్ని నాశనం చేసి పారేసింది. ఇది కదా విష్ణువు ఎంత తెలివిగా చూస్తాడో. లోకరక్షణ బాధ్యత ఆయనదే కదండి. అందుకనే విష్ణువు ఆ విధంగా వాళ్ళకి వరం ఇచ్చి అక్కడ యోగమాయని ఆవిర్భవింపజేసి వాళ్ళ నాశనానికి పునాది వేశాడు. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాన్ని నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించండి.